నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ముఖం నల్లగా ఉన్న ముఖం తెల్లగా అవ్వాలంటే, కళకళలాడాలంటే, చర్మం కూడా నల్లగా ఉండే చర్మం తెల్లగా అవ్వాలంటే కొన్ని రకాల సహజ సిద్ధముగా మనకు లభించే చిట్కాలు ఉన్నాయి. ఖరీదైన సౌందర్య సాధనాలు, కాస్మెటిక్స్ అవసరం లేదు. మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలు, మన ఇంట్లో ఉండే దినుసులు, ఔషధ గుణాలున్న అనేకమైన సహజసిద్ధమైన పదార్థాలను వినియోగించి ముఖం యొక్క అందాన్ని పెంచుకోవచ్చు. నల్లగా ఉండే ముఖం తెల్లగా చేసుకోవచ్చు. తల్లిదండ్రులు నల్లగా ఉంటే పిల్లలు కూడా ఆరోగ్యం వస్తుంది. అయితే ఈ చిట్కాల వల్ల కొంత చర్మంలో రంగు మెరుగవుతుంది. తర్వాత ఎండకి తిరగటం వల్ల, ఎండలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వల్ల చర్మము, ముఖం కూడా నల్లగా అవుతుంది. అందుకే ముఖము ఎండకు తగలకుండా ఉంటే ముఖం కళగా ఉంటుంది, తెల్లగా మెరిసిపోతుంది. మనము మొట్టమొదటి చిట్కా సున్నిపిండి. సున్నిపిండి అనాదిగా యుగాల నుంచి మన పూర్వీకులు ఉపయోగిస్తున్నదే. అసలు ఈ సబ్బులు రాకముందు, సౌందర్య సాధనాలు రాకముందు నుంచి ఉపయోగిస్తున్నారు ఆ సున్నిపిండి అనేది. ఆ సున్నిపిండిని కూడా నేడు తయారు చేసుకుంటే బ్రహ్మాండంగా రంగు మారటానికి, నల్లగా ఉండే ముఖ చర్మము తెల్లగా మారటానికి, గ్లో రావటానికి, కళగా మారటానికి ఉపయోగపడుతుంది. దీనికి ఏం చేయాలంటే పెసలు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు తీసుకోవాలి. బియ్యము, ఎర్ర కందిపప్పు, పెసలు, బియ్యము సమపాళ్ళలో తీసుకుని దాంట్లో సగము ఎర్ర కందిపప్పు తీసుకుని మిక్సీలో వేసి పొడి చేయాలి. పొడి చేసిన తర్వాత దాంట్లో మరికొన్ని పదార్థాలు, ఇవన్నీ కూడా గతంలో మనమే ఇంట్లో కష్టపడి చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయి. గులాబీ రేకుల చూర్ణం, ఇదివరకైతే కష్టపడి మనం చేసుకోవాల్సి వచ్చేది. ఈ గులాబీ రేకుల చూర్ణం మార్కెట్లో దొరుకుతూ ఉంది. గులాబీ రేకుల చూర్ణం 1 స్పూను, బావంచాలని దొరుకుతుంది పొడి, బావంచాల చూర్ణం అదొక స్పూను, వేపాకు చూర్ణం, వేపాకు కూడా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. వేపాకు చూర్ణం కూడా మార్కెట్లో అమ్ముతున్నారు ప్యాకెట్లో. వేపాకు చూర్ణం 1 స్పూను, మెంతి చూర్ణం 1 స్పూను, కమలా తొక్కులు మనం ఇంతకుముందు ఎండబెట్టి వాటిని పొడి చేసుకుని వాడేవాళ్ళు, అవసరం లేదు. ఇప్పుడు కమలా తొక్కు చూర్ణం అంటే మార్కెట్లోనే అమ్ముతున్నారు ప్యాకెట్లో పొడి. తర్వాత ఉసిరి పొడి, ఆమ్లా పొడి, ఇదొక స్పూను, అది కూడా మార్కెట్లోనే ఉసిరి పొడి అని దొరుకుతూ ఉంది. వీటినన్నిటినీ కలిపి, అంటే మనం మిక్సీలోనేమో పెసలు, ఎర్ర కందిపప్పు, బియ్యం, వాటిని పొడి చేసిన తర్వాత దాంట్లో గులాబీ రేకుల చూర్ణం, బావంచాల చూర్ణం, వేపాకు చూర్ణం, మెంతి చూర్ణం, కమలా తొక్కు చూర్ణం, ఉసిరి పొడి కలిపాం. వీటినన్నింటినీ బాగా స్పూన్తో కలిపిన తర్వాత కర్పూరం, హారతి కర్పూరం కానీ లేదు పచ్చ కర్పూరం కానీ, దాన్ని పొడి చేసి కలపాలి. ఇది సున్నిపిండిగా తయారవుతుంది. దీని వాసన ఎంత బాగుంటుందంటే, దీన్ని రాసుకున్న తర్వాత కూడా చర్మం నుంచి మంచి వాసన వస్తుంది. మనం ఖరీదైన పర్ఫ్యూములు కొట్టుకుంటే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన వస్తుంది, ముఖ్యంగా ఈ కర్పూరం కలపటం వల్ల. మనం ముందు మన పూర్వీకులు అలవాటు చేశారు, నూనె రాసుకోమంటారు. నూనె రాసుకున్న తర్వాత నలుగు పెట్టడం అని ఈ సున్నిపిండితో నలుగు పెడతారు.
దానికి ఆలివ్ ఆయిల్ రాసుకోండి. ఆలివ్ ఆయిల్ కానీ బాదం నూనె కానీ చాలా శ్రేష్టం. ఈ రెండు కూడా ఆలివ్ ఆయిల్ బాదం నూనె మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి రాసుకుని దాని మీద ఈ సున్నిపిండితో రాసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఉంచి తర్వాత స్నానం చేస్తే బ్రహ్మాండంగా ముఖము శరీరం అంతా కూడా మేలిమి ఛాయలోకి వస్తుంది, నిగనిగలాడిపోతుంది, అందం మీ సొంతం అవుతుంది. ఇక రెండో చిట్కా, పసుపు 1 స్పూను, కొబ్బరి నూనె 1 స్పూను, లెమన్ జ్యూస్ నిమ్మకాయ రసం ఒక అర చెక్క తీసుకొని ఈ 3 కలపాలి. పసుపు, కొబ్బరి నూనె, నిమ్మరసం కలిపి దాన్ని ముఖానికి రాసుకోవాలి. ముఖానికి రాసుకుని 10-15 నిమిషాలు ఉన్న తర్వాత స్నానం చేసేయండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ముఖం అంత అందంగా తయారవుతుంది. ఇంకా మూడోది, రాగి పొడి, తేనె, పాలు ఈ 3 కూడా కలిపి ఫేస్ ప్యాక్ కింద వేసుకోవాలి. ఈ 3 కలిపి ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటే ముఖం అందంగా తయారవుతుంది. ఇది ఫేస్ ప్యాక్ వేసి కడుక్కున్న తర్వాత మాయిశ్చరైజర్ కింద సిటాఫిల్ అనే మార్కెట్లో దొరుకుతుంది మాయిశ్చర్, అది కూడా రాసుకుంటే ముఖం యొక్క అందం పెరుగుతుంది. అట్లాగే మరొక చిట్కా, బంగాళదుంప, నిమ్మకాయ. బంగాళదుంపని రసం తీయాలి, దాంట్లో నిమ్మరసం కలపాలి. ఈ బంగాళదుంప నిమ్మరసం కలిపిన దాన్ని దూదితో ముంచి ముఖానికి రాసుకోవాలి. ఇట్లా వారానికి 2 సార్లు రాసుకోవచ్చు. ఇది వీలైతే 3 సార్లు కూడా వాడితే మంచిదే. మగవారికి కూడా ముఖ సౌందర్యం మెరుగుపడటానికి చక్కెర 1 స్పూను, నిమ్మరసము, తేనె, చక్కెర, నిమ్మరసము, తేనె 3 కలిపి ఇది ముఖానికి రాసుకుంటే మగవారికి కూడా ముఖము చక్కగా అందంగా తయారవుతుంది. మగవారికి ఫేస్ ప్యాక్ వేసుకోవటానికి పచ్చి కొబ్బరి, బియ్యం పొడి, గంధం పొడి, పెరుగు, నిమ్మరసము, బేకింగ్ సోడా. పచ్చి కొబ్బరి, బియ్యం పిండి, గంధం పొడి, పెరుగు, నిమ్మరసం, బేకింగ్ సోడా ఇవన్నీ కలిపి 10 నిమిషాలు ఫేస్ ప్యాక్ చేసుకుంటే, ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత స్నానం చేసేసి వారానికి 2 రోజులు ఇలా చేస్తే మగవారి యొక్క అందం కూడా బాగా పెరుగుతుంది. ఈ విధంగా మనము సౌందర్య సాధనాలు మార్కెట్లో లభించే వాటి మీద ఆధారపడకుండా సహజ సిద్ధంగా మన ఇంట్లో లభించే మనకు మార్కెట్లో మనం కొనుక్కోగలిగిన వస్తువులతోనే మనమే ఇంట్లో తయారు చేసుకుని ముఖము అందంగా మెరిసిపోయేలా, నిగనిగలాడేలా, నల్లగా ఉండే చర్మము తెల్లగా అయ్యేలా చేసుకోవచ్చు.